హలో ఆల్, ఈ వీడియోలో మనం పుష్ప 2 టికెట్ ప్రైజెస్ అండ్ ఆల్సో 250 CR ఫస్ట్ డే కలెక్ట్ చేస్తుందా లేదా అండ్ మూవీ రన్ టైం గురించి డిస్కస్ చేసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ఒక్క లైక్ చేస్తే మీరు మాకు చాలా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ వీడియో చేయడానికి. సో ప్లీజ్ 1K లైక్ టార్గెట్గా ఇస్తున్నా ఫినిష్ చేసేయండి. సో బేసిక్గా అల్లు అర్జున్ గారి మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి మనం చూసి 2 years పైనే అయిపోయింది. ప్రెజెంట్ పుష్ప 2కున్న ఆ క్రేజ్ హైప్ చూస్తుంటే ఫ్యాన్స్కే కాదు నార్మల్ ఆడియన్స్కి కూడా థియేటర్స్కి వెళ్ళే మూవీ చూడాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే టికెట్ హైక్స్ పెంచుకోవడానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చేసింది. సో దాంతో టికెట్ ప్రైజెస్ అనేవి చాలా దారుణంగా ఇంక్రీజ్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ 4-5 years బ్యాక్ ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు మనకు బాగా నచ్చి 2-3 times బ్యాక్ టు బ్యాక్ షోస్ చూడాలంటే మ్యాక్సిమం 700-800 మధ్యలో అయిపోయేది. బట్ ఇప్పుడు పుష్ప 2 ప్రీమియర్ షోకే దానికి డబల్ అవుతుంది. తెలుగు ఆడియన్స్కి ప్రీమియర్ షో చూడడం అలవాటే, బట్ ఇంత టికెట్ హైక్స్తో చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. December 4th 9:30 PM పడే షోస్ మల్టీప్లెక్స్లో 1239 రూపీస్ అండ్ సింగిల్ స్క్రీన్స్లో 1121 రూపీస్ పెట్టారు. ఇది జస్ట్ ప్రీమియర్స్కి మాత్రమే. అండ్ ఫస్ట్ 4 days మల్టీప్లెక్స్లో 531 రూపీస్ అండ్ సింగిల్ స్క్రీన్స్లో 384 రూపీస్. ఇవే ప్రైజెస్ ఫస్ట్ 12 days పాటు కంటిన్యూ అవుతాయంట. అండ్ నెక్స్ట్ డే 13 నుంచి మల్టీప్లెక్స్లో 472 రూపీస్ అండ్ సింగిల్ స్క్రీన్స్లో 300 రూపీస్. సో రీసెంట్గా ఈ ఇయర్లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు దేవరా ఇంకా కల్కి కూడా ఇంత టికెట్ హైక్స్ ఇవ్వలేదు. సో పుష్ప 2,000 CR ప్లస్ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సో దానికి తగ్గట్టు 2,000 CR ప్లస్ కలెక్ట్ చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. నాకు తెలిసి పుష్ప 2,000 CR కలెక్ట్ చేయడం పెద్ద విషయం ఏమి కాదు. బికాస్ పుష్ప 2కి ఆల్ ఇండియా వైడ్ హైప్ ఉంది. సో టికెట్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ చేశారు కాబట్టి సో ష్యూర్గా 2,000 CR కలెక్ట్ చేస్తుంది అండ్ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ట్రూగా బాహుబలి రికార్డ్స్ని పుష్ప 2 ఎప్పుడు బ్రేక్ చేస్తుంది? 10 CR ప్లస్ టికెట్స్ పుష్ప 2 సేల్ చేయగలిగితే అప్పుడు బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేసింది అని అనుకోవచ్చు. అంటే కలెక్షన్స్ కాకుండా నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని సేల్ అయ్యాయి అనేదే పాయింట్ అని నా ఫీలింగ్. అండ్ ఆల్సో టికెట్ ప్రైజెస్ ఫస్ట్ వీక్కి ఒక ప్రైస్, లాస్ట్ వీక్కి ఇంకొక ప్రైస్ ఇలా చేంజ్ అవుతూ ఉంటే డెఫినెట్గా బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లాస్ట్ వీక్కి షిఫ్ట్ అయిపోతారు కదా. సో అప్పుడు ఫస్ట్ వీక్లో రావాల్సిన రికార్డ్ కలెక్షన్స్ అని రావడం కొంచెం కష్టమే అవుతుంది. కొంచెం టికెట్ ప్రైజెస్ గురించి ఆలోచిస్తే బెటర్ అని నా ఒపీనియన్. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనాలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల గురించే కదా ఆలోచిస్తారు. టికెట్ ప్రైజెస్ అంత పెడితే టికెట్ కొనాలా వద్దా అనేది. సో అందుకని కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ డే RRR 223 crores కలెక్ట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ బాహుబలి 2 ఫస్ట్ డే 215 crores కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. మరి ఇప్పుడు పుష్ప 2 RRR కలెక్షన్స్ని ఫస్ట్ డే బ్రేక్ చేస్తుందా లేదా అంటే చేస్తుందనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ RRRకి 10,200 screens ఇచ్చారు. అండ్ ఇప్పుడు పుష్ప 2కి వరల్డ్ వైడ్గా 12,500 screensలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇలా చూసుకుంటే ఫస్ట్ డే పక్కా 250 CR పుష్ప 2 అయితే కలెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో టికెట్ ప్రైజెస్ కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి ష్యూర్గా RRR కలెక్షన్స్ని ఫస్ట్ డే పుష్ప 2 బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మూవీ రన్ టైం 3 hours 20 minutes ఉంటుందంట. అందులో 20 minutes జాతర ఎపిసోడే ఉంటుంది. అండ్ ఆల్సో ఒక సింగిల్ షాట్ ఉంటుందంట పుష్పరాజ్ది 2.5 minutes. దాంట్లో యాక్షన్, ఎమోషన్, స్టైల్ అన్నీ ఉంటాయంట. ఆ పర్టికులర్ షాటే మూవీకి హైలైట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇలా ఫస్ట్ టు లాస్ట్ ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆడియన్స్ పక్కా ఎంకరేజ్ చేస్తారు. ఐ హోప్ డైరెక్టర్ సుకుమార్ గారు ఇన్ని ఇయర్స్ పెట్టిన ఎఫర్ట్స్కి ఒక మంచి అవుట్పుట్టే ఆడియన్స్కి డెలివర్ చేసేలా ఉన్నారు. ఆల్సో సెన్సార్ టాక్ కూడా పాజిటివ్గానే వచ్చింది. అండ్ మెయిన్గా పుష్ప 2 థియేటర్స్లో చూడడానికి రీజన్స్ అయితే ఫస్ట్ జాతర ఎపిసోడ్, సాంగ్స్ అండ్ ఆ 2.5 minutes సింగిల్ షాట్, పుష్పరాజ్ ఇంకా శ్రీవల్లి మధ్య ఆ బాండింగ్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్. ఆల్సో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఎర్రచందనం లాక్స్ మీద ఒక శవాన్ని కాలుస్తారు కదా. ఆ శవం ఎవరితో తెలియాలంటే మేబీ 1 or 2 daysలో తెలిసిపోతుంది. అండ్ మొత్తానికి December 4th 9:30 PM పడే షోస్ నుంచే స్క్రీన్స్ మీద పుష్పరాజ్ క్రియేట్ చేసే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి. మరి టికెట్ ప్రైజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.